హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే డిజైనర్స్. ఇంతవరకు మా ఛానల్లో మీరు చూసిన వీడియోస్ లైనింగ్, మగ్గం వర్క్స్, బ్లౌజ్ పీసెస్ అండ్ శారీ పెట్టికోట్స్. ఇప్పటి నుంచి మా ఛానల్లో టైలరింగ్ సెక్షన్కి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టబోతున్నాను. అవి కటింగ్ అండ్ స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్. మీకు ఈ వీడియోస్ నచ్చితే మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్, ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే డిజైనర్స్. ఈరోజు మీకు బ్లౌజ్ సైజ్ తోటి మెజర్మెంట్స్ ఎలా తీసుకొని బ్యాక్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. బ్లౌజ్ మనము నీట్గా అనుకొని షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు లెంత్ చూసుకోవాలి. ఈ బ్లౌజ్కి లెంత్ 15 ఉందండి. ఇప్పుడు మనం చెస్ట్ చూసుకోవాలి. ఫ్రంట్ ఉక్స్ సైడ్ నీట్గా ఇలా అనుకొని చంక దగ్గర నుంచి ఉక్స్ వరకు ఇది 10 ఉంది. పొరపాటు కూడా మీరు ఇలా తీసుకోకూడదు, ఇలా తీసుకోవాలి స్ట్రైట్గా. అది 10 ఉంది చెస్ట్. ఇప్పుడు మనము నడుము దిక్కు చూడాలి. వన్ సైడ్ చూస్తున్నాము. ఇలాగో చూసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే హుక్స్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా కాజా పట్టి దిక్కు మనం 38 ఉంది చూడండి. నేను ఓన్లీ సైడే తీస్తున్నాను, అంటే రెండో భాగం వరకు తీసుకున్నాను. 38ని మనం 4 భాగాలుగా చేయాలి. 38ని తీసుకున్నాను. ఫోర్త్ మనకి ఎంత వచ్చిందండి? 9.5. టేప్ తోటి 1/4 తీసుకుంటే 9.5. ఫస్ట్ కూడా 10 ఉంది కదా, మనం 1/4 తీసుకున్నాం ఇందులో. దీన్ని మొత్తం అయితే యాక్చువల్లీ తన చెస్ట్ 38 ఉందండి. దాన్ని +2 యాడ్ చేసుకున్నాము, 40 అవుతుంది. దీన్ని టేప్ తోటి ఇది ఎలా తీసుకున్నామో దీనిని కూడా అలాగే 1/4 తీసుకుంటే 10 వస్తుంది. జస్ట్ క్యాలిక్యులేషన్ ఇలా. ఎప్పుడు 2 తీసుకోవాలి బ్లౌజ్కి. డ్రెస్కి దీనిది 38 ఉంటే దీనికి 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, 3 వేసుకోవాలి. బ్లౌజ్కి 2 వేసుకోవాలి, డ్రెస్కి అయితే 3 వేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 41 వస్తుంది. దీన్ని టేప్ తోటి 1/4 తీసుకోవాలి. అప్పుడు ఎంత ఉందండి చూడండి. ½ ఇంచు పెరుగుతుంది నాకు తెలిసి. 10.5 వచ్చిందండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ చూద్దాం.